చిన్నారుల బాల్యం, వాడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటాడు, గ్రౌండ్ ఉండదు, మిద్దె మీద ఆడుకుంటుంటారు అప్పుడు పైన, అసలు గ్రౌండే ఉండదు వాళ్ళకి, పేరుకి మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్ అంటాడు. పిల్లల బాల్యాన్ని కాజేస్తున్నాము. ఈ గ్యాజెట్స్ వచ్చాక వాటికి మనము అడిక్ట్ అయిపోయి అసలైనటువంటిది, అంటే నేను చాలాసార్లు చెప్పా, అరటి తొక్కదిని పండు పడేసి ఇదే అరటిపండు తినటం అనుకుంటున్నాం, రైట్? సో అలా ప్రధానంగా 3 తప్పులు చేస్తున్నాం మహేందర్ గారు మనం జీవితంలో. చేయాల్సింది చేయట్లే, అవసరము లేనిది చేస్తున్నాం, ఒకటి చేయాల్సిన చోట ఇంకోటి చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని ఒక కవిగా ఒక దిశానిర్దేశం చేయాలని దీనికి పూనుకున్నాను. సో అట్లా 2వ చాప్టర్ని ప్రార్థనతో మొదలుపెట్టి 3వ చాప్టర్ కాంటో ఏంటంటే మానవ జాతి ఐకమత్యం. శ్రీనాథాచార్య చెప్పాలే, మానవ జాతి మనుషులు ఉన్నప్పటి నుంచి ఆ ఐకమత్యం గురించి చెప్పారు. ఇది 3వ కాంటో. 4వది దుఃఖమయ ప్రపంచం. మన చేతల చేత ఈ ప్రపంచాన్ని పాడు చేసేసుకున్నాం, మరి దీన్ని సవరించుకోవాలి కదా. అందుచేత ప్రపంచ శాంతి ఐకమత్యం అనే నెక్స్ట్ కాంటో వచ్చింది. గురుగారు, మీ అనుమతి చేత ఒక ప్రశ్న అడగండి. ఈ పుస్తకంకున్న ప్రత్యేకత ఏంటో ఫస్ట్ వ్యూవర్షిప్కి తెలియజేద్దాం. ఓకే. అనేక మంది ఆథర్స్ కానీ రచయితలు కానీ అనేకమైన పుస్తకాలని రాశారు. అవును. ఇంతమంది రాసిన పుస్తకాలకి మీ పుస్తకానికి ఉన్న తేడా సూపర్. ఖచ్చితంగా దాని గురించి డెఫినెట్గా. అసలు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. లెట్ లైట్ కమ్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. అన్ని కోణాల నుంచి కాంతి రావాలి. అదే విశ్వం యొక్క సమానత్వపు బ్యాలెన్స్ ప్రిన్సిపల్. నేను ఈరోజు ఈ పుస్తకం రాశానంటే ఎంతమంది సద్గురువులు, గురువులు, రచయితలు, గొప్పవాళ్ల రచనను తీసుకున్నాను. అయితే ఇక్కడ విలియం షేక్స్పియర్ ఒక మాట అన్నారు, నిజమైన స్కాలర్కి 3 సద్గుణాలు ఉండాలట. ఎంత మంచి ప్రశ్న అడిగారు మీరు. ఒకటి, పాత స్కాలర్స్ను ఇమిటేట్ చేయాలి, అనుకరించాలి. ఇప్పుడు మీరు గొప్ప నవల రచయిత కావాలంటే గొప్ప నవలలు చదవాలిగా. డైరెక్ట్గా వచ్చేస్తుందా వాల్మీకి శోకం శ్లోకం అయినట్టు రాదుగా, మనం మామూలు మనుషులం. కాబట్టి మీరు గొప్ప నవల రచయితలను చదవాలి. దాన్ని ఇమిటేషన్ అంటాడు షేక్స్పియర్. అనుకరించాలి. 2వ లక్షణం స్కాలర్ది, అది కాపీ కొట్టినట్టు ఉండకూడదు, మీదైన ముద్ర ఉండాలి. అంటే మీ సిగ్నేచర్ ఉండాలి, సిగ్నేచర్ స్టూడియో, మీదైన సిగ్నేచర్ ఉండాలి. చూడగానే మనం అంటాం కదా క్రికెట్లో, ఇది ధోని షాట్, అది ఇళరాజా పాట, అవునా? లేకుంటే ఇది కోహ్లీ ఏదో విధానం ఫీల్డింగ్, ఇట్లా ఒక సిగ్నేచర్ ఉంటుందా? ఇగో మన మహేందర్ గారి ఇంటర్వ్యూ ఓ సిగ్నేచర్ ఉంటుంది. అలా మనదైన ముద్ర కనపడాలి. ఇప్పుడు నేను మా అమ్మని అమ్మ అంటా, మీరు మీ అమ్మని అమ్మ అనకూడదు అంటే ఎలా? అనుకరించాలి. అనుకరణనే జీవన విధానం. అది మనదైన శైలిలో ఉండాలి. ఇది 2వది. 99% జనాలు అక్కడ ఆగిపోతారు. నిజమైన స్కాలర్ ఒక స్టెప్ ముందుకేసి తన రంగంలో ప్రయోగాలు చేయాలట మహేందర్ గారు. ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఎక్స్పెరిమెంట్స్. ఫెయిల్ అవ్వాలి, జయ అపజయాలు చూడాలి, అంతే కదా. ఇప్పుడు కోవిడ్ టైంలో దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళు పడుతుందట ఒక వ్యాక్సిన్ కనిపెట్టడానికి. నేను ఒక మంచి వ్యాసంలో చదివా. కానీ ప్రపంచం వణికిపోతుంటే సంవత్సరంన్నరలో అందరూ ఒక దగ్గర సంఘటితమై వ్యాక్సిన్లు వచ్చినాయా? పేపరు సూర్యుడి కింద పెడితే ఏం కాదు, భూతద్దం కింద పెడితే. అట్లా మనందరం సంఘటితమై సమాజానికి మేలు చేయాలనుకుంటే సమాజంలో విపరీతమైన మంచి ఉంటుంది. అందుకు నా పాయింట్ అంతే ఏంటంటే, అందరూ మహానుభావులే. గుండె గొప్పదా, ఊపిరితిత్తి గొప్పదా, కిడ్నీ గొప్పదా, మెదడు గొప్పదా అంటే అన్నీ ఇండిపెండెంటు, ఇంటర్ డిపెండెంటు. సో నేను అట్లా నేర్చుకున్న ఒక చిన్న బిందువును నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది నేను చెప్పదలుచుకున్నా. 2వది, నాకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి నేను గొప్ప స్కాలర్స్ని ఇమిటేట్ చేసి ప్రపంచంలో ఒక సంబోధనాత్మక భావగీతం, ఇది నెంబర్ 1. ఇంత సుదీర్ఘమైన 316 పేజీల ఓడిఈ పోయమ్ ఆఫ్ అడ్రస్ లేదు ఈ భూమి మీద. ఇంగ్లీష్ కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ సాహిత్యంలో లేదు, ఏ భాషలో. 2, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్. నాకు తెలిసి భూమి పుట్టినాక ఒక రచయిత దీని ధర ఇంత అని నిర్దేశి, వేలంపాట గురించి మాట్లాడలే నేను, ఉన్నవాళ్ళు చాలా గొప్పగా వేలంపాట ఒక కవిగా, ఒక రచయితగా నా పుస్తకం వర్తింత అని మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్. నేను 5 కోట్లు పెట్టా. ఎందుకు శ్రీనాథాచార్య గారు 500 కోట్లు ఎందుకు పెట్టలే అంటే, ఏదో పెట్టాలనిపించింది, పెట్టినా. నా కారణాలు నాకు పెట్టాలనిపించింది, 5 కోట్లు పెట్టినా. అవునా? ఎందుకు 50 పెట్టవచ్చు కదా. ఇది 2వ విశిష్టత.
నేను తర్వాత వివరిస్తా మిగతా కారణాలన్నీ. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్ ఒకటేమో సుదీర్ఘమైన భావగీతం 316 పేజీలు, పోయం. మానవ సాహిత్యంలోనే భావగీతం పోయం, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్. 3 ఆ 5 కోట్లు డబ్బంతా సమాజానికే మహేందర్ గారు, మొత్తం 100% సమాజానికే, 99.9 కాదు. ఎందుకంటే నేను 99.9% నిజం చెబుతున్నా అంటే నేను 100% అబద్ధం చెప్పినట్టు. నిజం అనేది 99.9 ఉంటుందా? 100%. నా ఉద్దేశం ఏంటంటే 50% ఐక్యరాజ్య సమితికి ఆకలి చావులు కష్టపడేటోళ్ళకి చెందాలి భూమిలో. ఎందుకంటే ప్రపంచ పౌరుల గురించి మాట్లాడినా కదా, విశ్వశాంతి అంటే విశ్వంలో ఉండే అందరికీ చెందాలనా? ఇంటికి 10 అరటిపళ్ళు తెస్తే మన ఇంటి కుటుంబ సభ్యులందరికీ చెందాలనా? కాబట్టి 50% ప్రపంచ దేశాలకి, మిగిలిన 50%లో నా దేశం 25% నా కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మిగతా 28 భారతదేశ రాష్ట్రాలలో నా సొంత రాష్ట్రాన్ని పక్కకు పెడితే 27 నా సోదర రాష్ట్రాలేగా, వాళ్ళకి 25%. ఇంకా నా ప్రివిలేజ్ నా సొంత రాష్ట్రం, నా తెలుగు జాతి, నా రాష్ట్రానికి 25%. ఇది ఒకటే పుస్తకం. ఇలా విభజన చేయడం నాకు ధర్మం అనిపించింది, న్యాయం అనిపించింది. సో ఇది 5 కోట్లు. 3వది సమాజానికే మొత్తం ధారదత్తం చేయడం, ఇది 3వ ప్రత్యేకత. 4 విశ్వశాంతిని కోరి అందుకోసం పనిచేస్తున్న అందరి దృష్టిలో ఉండే ఐక్యరాజ్య సమితికి ఈ పుస్తకం అంకితం చేశా. దానికి ఎందుకు చేశానంటే విశ్వశాంతి కోసం కష్టపడుతున్న గ్లోబల్ ఏజెన్సీస్ మనకు తెలిసి ఐక్యరాజ్య సమితి తప్ప ఇంకేమున్నాయి అంటే అంత స్థాయి వేరే లేవు. పైగా అక్టోబర్ 24 UNO డే, ఐక్యరాజ్య సమితి దినోత్సవం. పోయిన సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం రోజు హైదరాబాద్ దస్పల్లా హోటల్లో మహామహుల చేతుల మీదుగా ఇది ఐక్యరాజ్య సమితికి అంకితం చేయడం జరిగింది. ఎందుకంటే విశ్వశాంతి